అంతర్ముఖానికి స్వాగతం. వ్యసనాన్ని ఇంగ్లీష్లో వైస్ అంటారు. వైస్ అంటే లాటిన్లో విషం అని అర్థం. ఏదైతే మనకి నష్టం చేస్తుందో, ఏ అలవాటుని మనమైతే మానుకోలేమో, అది నష్టం జరుగుతుందని తెలిసి కూడా దాన్ని అలవాటు చేసుకుని కొంతకాలానికి మనం ఆత్మని మోసం చేసుకుంటూ ఏం పర్లేదులే అనే స్థాయికి వస్తాము. మన చుట్టూ ఉన్నవాళ్ళు ఆ వ్యసనాన్ని చూసి బాధపడుతూ ఉంటారు. దాన్ని విషం అంటారు. అదే వైస్. తాగుడు, సిగరెట్లు ఇలాంటివన్నీ వైసెస్. చాలామంది ఒక పెగ్గే కదా నేను తాగుతున్నాను, జీర్ణశక్తి బాగానే ఉంటుంది, పొద్దున లేవగానే ఒక సిగరెట్ తాగితే నాకు చాలా ఫ్రెష్గా ఉంటుంది, ఇలాగ ఆత్మహత్యలు చేసుకుంటూ దీనికి అలవాటు పడుతూ ఉంటారు. వ్యసనానికి లోనైన వారి జీవితం దుర్భరం, పక్క వాళ్ళకి అది నరకం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. దీని ఆధారంగా ఇప్పుడు మనం ఈ వ్యసనాల్ని, తాగుడు, సిగరెట్టు మొదలైన వ్యసనాల్ని ఎలా మానుకోవాలో వీలైనంత వరకు ఆలోచిద్దాం. కొంతకాలం వరకు నాకు పొద్దున్న 9 వరకు నిద్రపోవటం ఒక వ్యసనంగా ఉండేది. మెలకువగా ఉండేది కానీ లేచేవాడిని కాను అని ఒక రచయిత రాస్తాడు. సడన్గా నేను మార్నింగ్ వాక్ అలవాటు చేసుకున్నాను. ఇప్పుడు పొద్దున 5 o'clock లేవటం వ్యసనం అయిపోయింది. సో వ్యసనంలో మంచి వ్యసనాలు కూడా ఉంటాయి. చాలా కాలం క్రితం నాకు ఈ బద్ధకంగా ఉండే వ్యసనం ఉండేది. దిస్ హ్యాపెండ్ అరౌండ్ 30-40 years బ్యాక్. ఆ టైంలో నేను పొద్దున్న లేచి కొంచెంసేపు పచారులు చేయటం, ఆ తర్వాత నెమ్మదిగా కొత్తగా కట్టుకున్న కాలనీలో మా 2-3 ఇళ్ళు మాత్రమే ఉండేవి. సడన్గా నాకు ఐడియా వచ్చింది. అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక స్పీచ్ ఇస్తూ, నీ చుట్టూ ఉన్న వాతావరణానికి బాగుంటే నీకు క్రియేటివిటీ బాగుంటుందని ఒక మాట చెప్పారు. ఒక చిన్న వాక్యం మనిషి జీవితంలో గొప్ప ప్రభావాన్ని చూపిస్తుంది. ఆయన చిన్న వాక్యమే చెప్పాడు. మీరు ఆయన అన్నపూర్ణ స్టూడియోస్ చూసినా, ఆయన ఇండ్లు అంతకుముందు బంజారా హిల్స్ ఉండేది. ఆయన ఎప్పుడు మొక్కల్లోనే ఉండేవాడు. ఆయన నిత్య యవనంతో ఉండటానికి ఆ మొక్కలే కారణం అని అనుకుని సడన్గా నాకు ఐడియా వచ్చి ఈ కాలనీలో, నేను ఇప్పుడున్న ఈ కాలనీలో మొత్తం రోడ్డు పక్కనన్నీ చెట్లు వేయటం మొదలుపెట్టాను. మా కాలనీ వాళ్ళందరూ విచిత్రంగా చూడటం మొదలుపెట్టారు. వీడేంటి పొద్దున్నే లేచి చెట్లన్నిటికీ, రోడ్డు మీద ఉన్న చెట్ల నీళ్లు పోస్తున్నారు. మీరు ఎప్పుడున్న TV9 పక్కన ఉన్న మా బంజారా హిల్స్ మా ఇంటి దగ్గరికి వస్తే మీరు చూస్తే మా వీధిలో 2 వైపులా చెట్లు పెర్ఫెక్ట్గా ఉంటాయి. మొత్తం వీధి మొదటి నుంచి చివరి వరకు చెట్లు ఉంటాయి. ప్రతి చెట్టుకి నేనే నీరు పోసాను. దిస్ హ్యాపెండ్ అరౌండ్ 35 years బ్యాక్. ఇప్పుడు సగర్వంగా చెప్పుకోగలను. నేను ఎక్కడో రాశాను, కిటికీ తెరిస్తే ఎదురుగా సూర్యోదయం కనబడుతుంది. మనం టూరిజం పేరు మీద అలకనంద నదులని, హిమాలయ పర్వతాలని చూడటానికి వెళ్తాం, లక్షలు ఖర్చు పెడతాం తప్ప మన కిటికీ తెరిస్తే ఎదురుగా కనబడే దృశ్యాన్ని అందంగా ఉంచుకోమని చెప్పి ఎక్కడో రాశాను. అది దీని ప్రభావం అన్నమాట. సో నేను ఈ పాయింట్ చెప్పేది ఏంటంటే, ఒక వ్యసనం, చెడు వ్యసనాన్ని మార్చాలి అంటే ఒక మంచి వ్యసనాన్ని నేర్చుకోండి. వ్యసనానికి అసలు కారణం ఎక్కడో ఉంటుందండి. అంటే ఎలాగో స్టార్ట్ అవుతుంది, అది ఎలాగో వెళ్తుంది, చివరికి 4-5 వ్యసనాలు వచ్చిన తర్వాత మనం అసలు కారణం మర్చిపోతాం. దీనికోసం ఒక గొప్ప కథ ఉంది. కలకత్తాలో ఒక అద్భుతమైన బిల్డింగ్ ఉండేది. బ్యూటిఫుల్ బిల్డింగ్ అనమాట. కొన్ని 100 ఎకరాల్లో మంచి, అందరూ చూడటానికి కూడా టూరిస్టులు వచ్చేవాళ్ళు. పొద్దున్నే టూరిస్టులు సాయంత్రం 6 అయ్యేసరికి లైట్లన్నీ వేసి దేదీప్యమానంగా ఆ కంపెనీ తాలూకు దాన్ని ఒక ప్రిస్టేజ్ కోసంగా ఆ బిల్డింగ్ తయారు చేసేవాళ్ళు. ఒకరోజు సంవత్సరం ఆఖరిన ఆ ఖర్చులు చూసుకుంటుంటే చాలా ఎక్కువ కనబడింది ఒక ఖర్చు. ఏంటంటే ఆ ఖర్చు పెస్టిసైడ్స్ మీద ఈ కంపెనీ కొన్ని లక్షలు ఖర్చు పెడుతుందని చెప్పి ఎగ్జిక్యూటివ్కి ఇది వచ్చి, ఎందుకు ఈ పెస్టిసైడ్స్ వాడారంటే, కొంచెం వెనక్కి వెళ్తే ఏంటంటే మొత్తం పక్షులన్నీ రాత్రిపూట వచ్చి ఈ బిల్డింగ్ మీద రెట్టలేసి బిల్డింగ్ని పాడు చేయడం మొదలుపెట్టాయి. ఈ పక్షులు ఎందుకు వస్తున్నాయి రాత్రి అవగానే అంటే, చెట్లు ఎక్కువ ఉండటం వల్ల అని చెప్పి కంపెనీ కింద అధికారి చెట్ల కొమ్మలు కత్తిరించేశాడు మొత్తం. ఆ కత్తిరించడానికి అయ్యే ఖర్చు లక్షల్లో ఉంది. ఇది ఎగ్జిక్యూటివ్కి డౌట్ వచ్చింది. అందరి ఇళ్లలోనూ చెట్లు ఉంటాయి కదా, ఉన్న చోటల్లో పక్షులు వస్తే అన్ని ఇళ్ళు పాడవాలి కదా. మన కాలనీలో మన కాంపౌండ్ వాళ్ళ లోపల ఉన్న చెట్ల దగ్గరికి ఎందుకు పక్షులు వస్తున్నాయి, మిగతా చోటకి ఎందుకు రావటం లేదు అని డౌట్ వచ్చింది. ఈ కాంపౌండ్లోకి ఎందుకు వస్తుంది అంటే, ఇన్సెక్ట్స్ ఉండటం వల్ల వస్తుంది. పక్షులు పురుగులను తినడానికి వస్తున్నాయి. పురుగులు ఎందుకు తింటున్నాయి పక్షులు? పురుగులు అన్ని చోట్ల ఉంటాయి కదా, పురుగులు ఉన్న చోటకల్లా పక్షులు రావాలి కదా, మరి అందరి కాంపౌండ్స్లోకి రాకుండా మన దగ్గరికి ఎందుకు వస్తున్నాయి అన్నప్పుడు, స్లమ్స్ ఉండటం వల్ల వస్తున్నాయి. ఈ కాంపౌండ్కి పక్కన మురికివాడలు ఉండటం వల్ల
అక్కడ దోమలు పెరగటం వల్ల అవి ఇన్సెక్ట్స్ అవ్వటం వల్ల వాటిని తినడానికి పక్షులు వస్తున్నాయని చెప్పి ఈ పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ కాదు పెస్టిసైడ్స్ అన్ని కొట్టడానికి కొన్ని లక్షలు ఖర్చు పెట్టింది కంపెనీ. మళ్ళీ డౌట్ వచ్చింది, చాలా స్లమ్స్ ఉన్న చోట చాలా బిల్డింగ్స్ చాలా చెట్లతో ఉంటాయి కదా, అన్ని చోట్లకి పక్షులు రాకుండా కేవలం ఈ బిల్డింగ్ దగ్గరికే ఎందుకు వచ్చినాయి అని మళ్ళీ డౌట్ వచ్చింది. ఇంత లక్షల ఖర్చు ఎందుకు అవుతుంది? ముందు చెట్లు కొమ్మలు కత్తిరించారు, ఇప్పుడు పురుగులు పోవాలన్నారు, స్లమ్స్ ఉన్నాయన్నారు, ఏంటి గొడవ అంతా అని ఆలోచిస్తే వీళ్ళకి అర్థమైంది ఏంటంటే దిస్ బిల్డింగ్ ఈజ్ ఎ ప్రెస్టీజియస్ బిల్డింగ్ ఇన్ కలకత్తా. కొన్ని పెద్ద ఎకరాల మధ్యలో పెద్ద బిల్డింగు దేదీప్యమానంగా కనబడటం కోసం 5:30కే వీళ్ళు లైట్లు వేసేవారు. మిగతా అన్ని చోట్ల 6:30కి 7:30కి లైట్లు వేస్తే తమ తాలూకు బిల్డింగ్ అద్భుతంగా కనబడాలని ఒక అరగంట ముందే వీళ్ళు లైట్ వేయటం వల్ల పక్షులన్నీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పడుకుంటున్నాయి రాత్రిపూట. ఒక అరగంట ఆలస్యం చేయటం వల్ల ఈ పక్షులు రావడం మానేసి అన్ని చోట్ల స్ప్రెడ్ అయిపోయినాయి అన్నమాట. ఇంత చిన్న కారణము కొన్ని లక్షల ఖర్చుకి హేతువైంది. ఇది అర్థం చేసుకోవాలి. ఒక చిన్న కారణం, నీకు మనసులో ఏదో చిన్న ప్రాబ్లం ఉంటే ఫస్ట్ సిగరెట్ తాగితే నీకు ప్రతి చిన్న ప్రాబ్లంకి సిగరెట్ తాగాలనిపిస్తుంది. నీకు ఎప్పుడైతే సరే ఒక అమ్మాయి నీకు నో చెప్పగానే నీకు మందు కొట్టాలనిపిస్తే ఇంక ఏం జరిగినా సరే మందు కొడితే అది బాగానే ఉంది కదా అనిపించి ఒకదానికొకటి ఇలా వ్యసనాలు అలవాటు అయిపోతాయి అని చెప్పడం కోసమే ఈ బిల్డింగు పక్షులు పురుగులు ఉదాహరణ ఇచ్చింది. జమైకా దేశం పాములకి ప్రసిద్ధి. విపరీతమైన పాములు ఉండేవాటి ఒకప్పుడు. ఈ పాముల్ని ఎలా తగ్గించాలి అని చెప్పేసి వీళ్ళు ముంగిసలను తెప్పించారు. ఈ ముంగిసలు కనబడిన ప్రతి పాముని చంపేసి కొంతకాలానికి పాములు తగ్గిపోయాయి. పాములు తగ్గిపోయేసరికి ముంగిసలకు ఆహారం లేదు. ఏం చేయాలి ఇప్పుడు? అందుకని ముంగిసలు ఇళ్లలో పడి మేకల్ని కోళ్ళని తింటం మొదలుపెట్టినాయి. ఏం చేయాలో అర్థం కాక గద్దలను తెప్పించారు ముంగీసలను పట్టుకోవడానికి. ఆ గద్దలు వచ్చి ముంగీసలను వేటాడి తర్వాత గద్దలు మిగిలిపోయినాయి. ఎప్పుడైతే గద్దలకు తినడానికి తిండి లేదో అవి రకరకాలుగా ఇళ్ళని పాడు చేయడం మొదలుపెట్టినాయి, అడవుల్ని పాడు చేయడం మొదలుపెట్టినాయి. అప్పుడు ఈ స్టేజ్లో ఏంటంటే ఇటువైపు ఎలకలు ఉన్నాయి, ముంగీసలు ఉన్నాయి, గద్దలు ఉన్నాయి, పాములు ఉన్నాయి. 4 రకాలుగా భ్రష్టు పట్టిపోయింది. ఇలాగా ఈ వ్యసనం ఒక దాంతో స్టార్ట్ చేసి అది మానటానికి, అంటే సిగరెట్ మానడానికి వక్కపొడి వేసుకుంటే కొంతకాలానికి వక్కపొడి సిగరెట్ 2 అలవాటు అవుతాయి. ఇలాగ ఒకటికొకటి వ్యసనాలు ప్రారంభమైపోతూ ఉంటాయి. వ్యసనాలంటే తాగుడు, జోతము, సిగరెట్ ఇవే కాదండి. బాత్రూంలో గట్టిగా పాటలు పాడటం కూడా వ్యసనమే. రోడ్డు మీద నడుస్తూ కొంతమంది క్రికెట్ బాల్ ఇలా తిప్పుతూ ఉంటారు, అది కూడా ఒక వ్యసనమే. అవన్నీ నిరపాయకరమైన అంటే పెద్ద ప్రమాదం లేని వ్యసనాలు, కానీ అవి కూడా ఒక రకంగా వ్యసనం కిందే లెక్క. వ్యసనాలు ముఖ్యంగా 5 రకాలు, ఒకటి తర్వాత ఒకటి ఇప్పుడు పరిశీలిద్దాం. మనిషికి కృత్రిమమైన ఆనందాన్ని ఇచ్చేదాన్ని ఆర్టిఫిషియల్ ఆనందం అంటారు. దీనివల్ల పెద్ద నష్టం లేదు, కొన్నిటి వల్ల చాలా నష్టం ఉంది. ఆర్టిఫిషియల్ ఆనందం అంటే ప్యాకెట్, దానివల్ల పెద్ద ఏం హుషారే ఉంటుంది. వస్తే డబ్బులు వస్తే హుషారు, లేకపోతే డబ్బులు పోతే విషాదం. కానీ ఒకసారి అలా అలవాటు పడితే మాత్రం ఆ రకమైన విషాదానికి ఆనందానికి కూడా ఆ థ్రిల్ కోసం ప్యాకెట్ మొదలు పెడతారు. చిరుతిండి కూడా ఆర్టిఫిషియల్ ఆనందమే. కొంతమంది ఎప్పుడు రైళ్ళలో వాటిలో అరగంట కూడా తింటూనే ఉంటారు. ఇది కూడా ఒక ఆర్టిఫిషియల్ ఆనందమే. ఇలాంటి వ్యసనాల నుంచి దూరంగా ఉండకపోతే ఆరోగ్యం పాడవుతుంది, మనసు పాడవుతుంది. కొన్ని వ్యసనాలు మనం ఉన్నంతకాలం బాగానే ఉంటుంది, కానీ ఒక్కసారి ఆపితే మాత్రం విపరీతమైన చిరాకు వస్తుంది. బెస్ట్ ఉదాహరణ పాన్ పరాగు తినేవాడు దాన్ని మానేస్తే వాడు దాదాపు పిచ్చెక్కిపోతూ ఉంటాడు. అలాగే ప్రతిరోజు డ్రింక్ చేసేవాడు ఒకరోజు డ్రింక్ చేయకపోతే దాదాపు హీ విల్ బికమ్ మ్యాడ్. పాన్ పరాగు, సిగరెట్ తాగకపోతే ఒక అరగంట ఆలస్యం అయితే ఎట్లా పిచ్చెక్కిపోతారో మనకు తెలిసిందే కదా. మద్యము, సిగరెట్లు, పాన్ పరాగు ఇవన్నీ 2వ రకం. ఇవి ఉన్నంతకాలం బాగానే ఉంటుంది, కానీ ఒక్కసారి దాన్ని ఆపేస్తే మాత్రం దాన్ని ఏదో అంటారు సిండ్రోమ్స్, ఏదో సిండ్రోమ్, అది సరిగ్గా పేరు గుర్తు రావట్లేదు, సమ్ సిండ్రోమ్. ఆ సిండ్రోమ్లోకి ఎంటర్ అవుతారు అన్నమాట. కొన్ని వ్యసనాలు ఏమాత్రం ఆలస్యమైనా బాడీ కంపించిపోతుంది. ఉదాహరణకి గంజాయి, హషీష్, మార్జువానా ఇలాంటి వాటికి అలవాటు పడ్డవాళ్ళు చాలా సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం. ఒక అరగంట ఆలస్యం అయిపోతే వాళ్ళు చేతులు వణికిపోవటం, ఇంజెక్షన్స్ తీసుకోవటం, ఇవన్నీ దానికి అలవాటు పడిపోయి వాళ్ళు దే విల్ బికమ్ వెరీ మ్యాడ్. అతి నిద్ర, విండో షాపింగ్, సెల్ ఫోన్ చాటింగ్, సెల్ ఫోన్ వాచింగ్, టీవీ వాచింగ్, ఇవన్నీ 4వ రకం అండి. ఎందుకు విండో షాపింగ్కి వెళ్తారో దాంట్లో ఏ ఆనందమో తెలియదు. మరి తెలిసేవాళ్ళకి దాని ఆనందం తెలుస్తుందేమో. ఊరికి గంట తరబడి విండో షాపింగ్ చేస్తూనే ఉంటారు, ఒక వస్తువు కొనరు. అలాగే చాటింగ్, నువ్వేం చేస్తున్నావు,
నీ గురించి ఆలోచిస్తున్నాను, నిజం నువ్వేం చేస్తున్నావు, నేను నీ గురించి ఆలోచిస్తున్నాను, ఇలా పరస్పరం ఒకరినొకరు మోసం చేసుకోవటం, ఇన్ఫాక్చుయేషన్ ప్రేమని పేరు పెట్టుకోవటం, ఇవన్నీ ఒక రకం అయితే ఇవాళ ఏం వండారు, ముద్దపప్పు కందిపప్పు వీటిలో అది వండాను, ఉప్పు తక్కువైందేమో, మా ఆయన తిట్టాడు, ఇదో రకమైన చాటింగ్. ఇవన్నీ సమయాన్ని వృధాపరిచే చాటింగ్లు. బాగా తిని కూర్చున్న వాళ్ళకి సాధ్యమవుతుందేమో కానీ జీవితంలో ఒక గమ్యం ఉండి ఒక పేరు ప్రఖ్యాతి డబ్బు సంపాదించిన యువతకి మాత్రం ఈ వ్యసనం చాలా పైకి కనబడదు కానీ చాలా హాని చేసే, సమయాన్ని వృధా చేసే వ్యసనాలు ఇవి. మీకు తెలుసా, భారతదేశంలో ప్రజలు రోజుకి యావరేజ్న 3 గంటల పాటు టీవీ చూస్తే ఒక మంచి పుస్తకం చదవటం లేదా పుస్తకం చదవడంలో కేవలం యావరేజ్న 3 నిమిషాలు మాత్రమే గడుపుతారు. ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. టీవీ చూడటానికి యావరేజ్ ఒక మనిషి భారతదేశంలో 3 గంటలు గడిపితే ఒక పుస్తకం చదవటానికి యావరేజ్న 3 నిమిషాలు గడుపుతారట. అన్నిటికన్నా ప్రమాదకరమైన వ్యసనాలు ఏంటంటే స్పీడ్గా బైక్ రైడ్ చేసుకుంటూ అదే విజయం అనుకోవటం, అలాగే క్రికెట్ బెట్టింగ్స్ చేయటం, బెట్టింగ్ చేయకపోతే ప్రాణం పోయినట్టు విలవిల్లాడిపోవటం, రోజుకో సినిమా చూడకపోతే జీవితం నాశనం అయిపోయినట్టు ఫీల్ అవటం, ఇవన్నీ అతి ప్రమాదకరమైన వ్యసనాలు. పాన్ మసాలా ఇలాంటి వ్యసనాలని క్యాపిటలిస్ట్ వ్యవస్థలో ఈ వ్యాపారులు చాలా అద్భుతంగా మనకి ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు. ఒక మంచి హీరో చాలా బాగా మేకప్ వేసుకొని నా శక్తికి కారణం పాన్ మసాలా, ఒక అమ్మాయి నా దీనికి ఏదో సంథింగ్ ఇదే, ఇలాగా రకరకాల వ్యసనాలని మనకి ఇంట్రడ్యూస్ చేస్తూ మనం ఏదో మిస్ అయిపోతున్నాం లైఫ్లో, ఇది అనుభవించకపోతే అనే ఫీలింగ్ తీసుకొచ్చి చేస్తారు. ఈ వ్యసనాలని దూరంగా ఎలా ఉండాలో ఇప్పుడు మనం చర్చిద్దాం. భగవంతుడి మీద ఒట్టు పెట్టడం ఒక పద్ధతి అండి. కానీ దీనివల్ల నష్టం ఏంటంటే ఒకవేళ అది మానలేకపోతే మళ్ళీ దాన్ని తిరిగి మనం అలవాటు చేసుకుంటే ఆ తర్వాత ఇంట్లో వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగినా, వ్యాపారంలో నష్టం వచ్చినా, ఆ రోజు నేను ఒట్టు పెట్టుకొని మానేస్తా అన్నాను, మానేయలేదు కాబట్టి ఇదిగో ఇది ఇలా జరిగింది అని చెప్పి తర్వాత బాధపడుతుంటారు. ఈ భగవంతుడి మీద ఒట్టు పెట్టి తర్వాత మానేయలేక బాధపడటం కన్నా ఇంకో మంచి పద్ధతి ఏంటంటే, మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి, పలానా రోజు నుంచి ఏదో ఈ క్షణం నుంచి నేను సిగరెట్ మానేస్తున్నాను, లేకపోతే మద్యం మానేస్తున్నాను. కనబడిన ప్రతి వాళ్ళకి చెప్పండి, ముఖ్యంగా పిల్లలకి చెప్పండి, వైఫ్కి చెప్పండి, లేకపోతే హస్బెండ్కి చెప్పండి. వాళ్ళకి మీ మీద చొరవ తీసుకునే అధికారం కూడా ఇవ్వండి. అంటే మీరు డ్రింక్ మానేస్తాను రేపటి నుంచి అన్నారు, రేపు బాటిల్ పెట్టుకున్నారు, మీ కూతురు వచ్చి బాటిల్ తీసి ఫ్యాట్ మనీ బాత్రూంలో బద్దలు కొట్టేంత అధికారం చొరవ అమ్మాయికి ఇవ్వాలి. నువ్వే కదా అన్నావు నాన్న మానేస్తాను, మళ్ళీ ఎందుకు తాగుతున్నావు? ఇట్లా దగ్గర కనబడిన వాళ్ళందరికీ మీ హితాభిలాషులందరికీ చెప్పి నన్ను నువ్వు రక్షించాలరా, నేను ఏం తప్పు చేసినా సరే నువ్వు నా మీద అధికారం ఉంది నీకు అనే ఫీలింగ్ వాళ్ళకి ఇచ్చి ఇలా చేస్తే వీలైనంత వరకు ఈ వ్యసనానికి దూరంగా ఉండొచ్చు. అసలు ముఖ్యంగా మీరు వ్యసనాల నుంచి దూరంగా ఉండాలంటే మీకు ఉండాలి కోరిక, ముందు వ్యసనానికి దూరంగా ఉండాలనే ఫీలింగ్ మీకు ఉండాలి. నేను ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాను కదా, బాగానే ఉన్నాను కదా అన్నప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీ వల్ల నష్టపోతారు. ఎంతమంది తాగుడు వల్ల ఎన్ని కుటుంబాలు నాశనమైనా మీకు తెలుసు కదా. సో కనబడిన ప్రతి వాళ్ళకి మీ దగ్గర వాళ్ళందరికీ చెప్తూ ఉండండి. ఇది పాయింట్ నెంబర్ 1. మీ నిర్ణయాన్ని మీకు కనబడే ప్రతి చోట అతికించండి. ఉదాహరణకి మీకు సిగరెట్ తాగడం అలవాటు అయితే పొద్దున్న బ్రష్ చేసుకోవడానికి వెళ్తారు కదా, అద్దం పక్కనే రాయండి నేను మానేస్తున్నాను కదా. అలాగా మీరు ఎక్కడ కనబడితే అక్కడ నేను మానేస్తున్నాను అంటే ఒక విధంగా ఇది సెల్ఫ్ హిప్నాటిక్గా పనిచేసి మిమ్మల్ని ఆ వ్యసనం నుంచి దూరంగా చేస్తుంది. కనబడిన ప్రతి చోట అతికించుకోండి మీ నిర్ణయాన్ని. ఒక చెడు వ్యసనం మానేయాలంటే ఒక మంచి వ్యసనాన్ని అలవాటు చేసుకోవడంలో ఏ తప్పు లేదండి. నేను ముందే చెప్పాను కదా, అతి నిద్ర అలవాటు అయితే దాన్ని తగ్గించుకోవడానికి తోట పని చేయటం, పొద్దున్నే మంచి గాలిలో వ్యాయామాలకి వెళ్ళటం, ఇది చెప్పాను కదా. ఇలాగే మీకు బాగా ఐస్ క్రీమ్స్ తినటం అలవాటు అనుకోండి, మానేయండి. కార్న్ఫ్లేక్స్ తినండి. 2 రోజులైతే కార్న్ఫ్లేక్సే బాగున్నాయి అనిపిస్తుంది, అప్పుడు అది వ్యసనం అవుతుంది. అలాగా ఒక మంచి వ్యసనం అలవాటు చేసుకోవడం ద్వారా ఒక చెడు వ్యసనం నుంచి మనం దూరంగా ఉండొచ్చు. వచ్చే పుట్టినరోజు నుంచి మానేస్తాను, జనవరి 1 నుంచి డ్రింక్ చేయడం మానేస్తాను అని చెప్పి చాలామంది ఆరంభ సూరులు ఇలా వ్యసనాల మీద ప్రామిస్ చేస్తుంటారు. మీరు ఎప్పుడో చూడండి, జనవరి 1 రాగానే ఈ పార్కుల చుట్టూ జనం తెగ పరిగెడుతూ ఉంటారు. మళ్ళీ నెక్స్ట్ ఫిబ్రవరి వచ్చేసరికి తగ్గిపోతుంది. ఈ పుట్టినరోజు నాటి నిర్ణయాలు ఎప్పుడు నిలబడదు. మానేస్తే ఈ క్షణం ఇప్పటి నుంచే మానేస్తానని చెప్పి ఆ సిగరెట్ ప్యాకెట్ పడేసేస్తే తప్ప రోజుకి 2 సిగరెట్లు తాగి, తర్వాత 1 తాగి, తర్వాత అర సిగరెట్ తాగి, తర్వాత పీకలు తాగి ఇలాగ ఎప్పుడు జరగదండి. మానేస్తే పూర్తిగా మానేయటమే బెస్ట్ పద్ధతి.
ఇది అన్నిటికన్నా బెస్ట్ పాయింట్ అండి. మీ వ్యసనం ఏదైతే అది దొరకని ప్లేస్కి మీ కుటుంబంతో కలిసి 4-5 డేస్ ఉండండి. ఉదాహరణ మీకు సిగరెట్ అలవాటు అనుకోండి, సిగరెట్ ప్యాకెట్స్ ఏమీ లేకుండా ఎక్కడో కులు మనాలిలో రిమోట్ ప్లేస్కి పల్లెటూరికి వెళ్ళిపోండి. లేకపోతే ధర్మస్థలానికి కర్ణాటకలో ఉంది, అక్కడ సిగరెట్లు దొరకవు, మీకు ఏ షాప్లో సిగరెట్లు అమ్మరు. ఆ ప్లేస్కి వెళ్ళి 5 డేస్ మీ పిల్లలతో పెళ్ళంతో లేకపోతే హస్బెండ్తో ఏదో సంథింగ్ అలా గడిపేశారనుకోండి. ఆ టైం అయినా సరే మీకు కావాలనుకున్నా సరే మీకు మద్యం కానీ టీవీ సిగరెట్ కానీ దొరకకపోతే ఇమ్మీడియట్గా కంట్రోల్ వచ్చేస్తుందండి. దిస్ ఈజ్ ద బెస్ట్. అన్నిట్లో నేను చెప్పిన పాయింట్స్ అన్నింటిలోకి ఇది బెస్ట్. మీకు ఏదైతే వ్యసనం అయిందో అది దొరకని ప్లేస్కి చుట్టూ మీకు మీ ఫ్రెండ్స్ ఉంటే మళ్ళీ కష్టం, కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే చాలా బెస్ట్ అండి. వాళ్ళని తీసుకొని ఆ దొరకని ప్లేస్కి వెళ్ళిపోతే దిస్ ఈజ్ ది బెస్ట్ పాలసీ. అసలు వ్యసనం అంటే బుద్ధి ఒకటి చెప్తుంది, మనసు ఒకటి చెప్తుంది. బుద్ధి మానేయి ఉంటుంది, మనసు పర్లేదు ఉంటుంది. ఏ మనిషి అయితే బుద్ధి చెప్పినట్టు నడిచి మనసుని కంట్రోల్ చేసుకుంటాడో వాడిని నిర్వాణ యోగి అంటారు. ఆ నిర్వాణ యోగం ఎప్పుడైతే మీకు కంట్రోల్లోకి వచ్చిందో ఈ వ్యసనాలు ఆటోమేటిక్గా దూరం అయిపోతూ ఉంటాయి. ఎంతమంది మందు, పేకాట, స్త్రీ, సెకండ్ సెటప్, వీటిల్లో ఎంతమంది సినిమా హీరోలు, ఎంతమంది పొలిటీషియన్స్, ఎంతమంది పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ నాశనం అయిపోయారో మనందరికీ తెలుసు కదా. అలా చూసి కూడా మనం అధఃపాతాళాలకు వెళ్ళటానికి ఎందుకు ట్రై చేస్తామో ఒక్కసారి ఆలోచించండి. తమ జీవితంలో కిందకంటూ జారిపోయి మళ్ళీ పైకి వచ్చిన వాళ్ళ జీవిత చరిత్ర చదవండి. ఒక వ్యసనం మనిషిని ఎలా పాడు చేస్తుందో రకరకాల ప్యాసాలు లాంటి సినిమాలు వచ్చినాయి. ఆ సినిమాలు చూడండి. కాగజ్ కే ఫూల్ అనే సినిమా వచ్చింది. ఇలాంటి సినిమాలు చూడటం వల్ల సెల్ఫ్ రియలైజేషన్ కలుగుతుంది. జీవిత కురుక్షేత్రంలో అశాంతి దుర్యోధనుడైతే వ్యసనం శకునులాడిది, శల్యులాడిది. అందుకే శల్య సారథ్యం అన్నారు. ఈ వ్యసనం మన పక్కనే స్నేహితుల్లో ఉంటూ మనని పీల్చి పిప్పి చేసి శిథిలం చేస్తుంది. అలాంటి వ్యసనానికి దూరంగా ఉండండి. విష్ యూ ఆల్ ది బెస్ట్.